సో అమ్మమ్మతో రసం పౌడర్ నేర్పించుకున్నా. ఇప్పుడు రసం కూడా ఆమె స్టైల్లో నేర్పించుకొని మీకు చూపిస్తాను. రండి, మీరు కూడా నాతో పాటే నేర్చుకుందరు. సో ముందుగా కడాయి పెట్టాను. ఏమి నిలబడి అంటుంది. వేనా చింతపండు గొజ్జు. చింతపండు నానపెట్టుకొని గొజ్జు తీసి అంటే పులుసు పిండి పక్కన ఉంచాను అన్నమాట. ఇప్పుడు ఇందులోనికి మనము తగినంత బెల్లం మరియు రసం పౌడర్, మేము హోమ్ మేడ్ రసం పౌడర్ చేసాము, దాన్ని వేసి ప్రిపేర్ చేస్తున్నా ఇవాళ. 1.5 స్పూన్ అయినా? 1 స్పూనే చాలు. చాలా? 1 స్పూను రసం పౌడర్. ఇంకా ఈ పులుసులోకి మనం తీసి పెట్టుకున్న కట్టు. ఇన్ కేస్ వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి, లేకపోతే లేదు. నాకు ఇక్కడ కొద్దిగా చిక్కగా ఉందని వాటర్ యాడ్ చేస్తున్నా. ఇంకా ఇది బాగా మరలాలి. బాగా మరలిన తర్వాత ఇంకో గిన్నెలోకి మార్చుకుంటున్నాం. సో గుమగుమలాడే అమ్మమ్మ స్టైల్ రసం రెడీ. అలాగే పప్పులోకి కానీ చారులోకి కానీ బెస్ట్ హోమ్ మేడ్ స్నాక్ ఏంటంటే ఏదేమైనా వడియాలు చేస్తేనేనబ్బా తినబుద్ధి అయ్యేది భోజనాలు ఎందుకు. ఓకే, రెడీ రెడీ స్టార్ట్. ఈ సెక్షన్ అంటే ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఇస్తారు కదా. చాలు చాలు, ఈ మాత్రం చాలు. ఏది ఏమైనా ఏది ఉన్నా లేకపోయినా ఇలాంటివి ఉంటే ఇదే వేరబ్బా. సో పప్పుకి చారుకి అట్లని కాదు, దేనికైనా సరే బెస్ట్ కాంబినేషన్ వడియాలు. కాదు చిప్స్ లాంటివి కాదు, కానీ ఇట్లా హోమ్ మేడ్ ఉంటే చాలా బాగుంటుంది. అంతే ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.